బ్రేకింగ్ న్యూస్ మహానాడులో ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు టీడీపీ శ్రేణులు. ఇవాళ 102 జయంతి కావడంతో పుష్పాంజలి ఘటించారు. ఇక కాసేపట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేంద్ర సహకారంపై చర్చ మొదలు కానుంది. P4 విధానంపైన చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 ఎలా సాకారం చేసుకోవాలో కూడా దానిపైన మహానాడులో దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. మహానాడు డే 2 షెడ్యూల్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కార్యకర్తలు ప్రతినిధులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాని వారు కూడా ఈరోజు సభ్యత్వం నమోదు చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద రెండో రోజు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు ఎన్నిక తర్వాత ఏదైతే చంద్రబాబు ఉపన్యాసం ఉంటుంది. నిన్న చేసిన తీర్మానాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు కొన్ని సవరణలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం 43 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండడానికి కారణం కార్యకర్తలు, అధినేత అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది మహానాడు కార్యక్రమం? మీకు చెప్పాను కదండి, గతంలో కూడా మహానాడు అనేది మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ ఒక పండుగ అండి. ఈ పండుగ వాతావరణం చూసారు కదా, అరటి చెట్లు ఏ విధంగా ఉందో, అంటే ఇది ఒక కార్యకర్తల్లో మా అందరినీ కలుసుకునే కుటుంబంలో ఏదైనా పండుగలకి ఏ విధంగా కలుసుకుంటే ఆ విధంగా ఈరోజు కలుసుకునే పరిస్థితి అండి. చాలా బాగా జరుగుతుంది. మహానాడులో చేసిన తీర్మానాల్లో ఏమన్నా సవరణలు చేసే అవకాశం ఉందా? మీ యువ నాయకుడు లోకేష్ బాబు 6 సూత్రాలు నా కుటుంబం అనే పేరుతో ఒకటి ప్రవేశపెట్టాడు. దానివల్ల మీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా ఉపయోగం ఉంటుంది? 100% కార్యకర్తలకి 100% ఉపయోగం ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్ని పథకాలు కానీ అన్ని విషయాల్లో కానీ అభివృద్ధి దిశగా కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా జరుగుతుందండి. లోకేష్ బాబును వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పాలని చాలామంది కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? 100% అండి, అది నాయకుల యొక్క అందరి అభిప్రాయము. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే రాబోయే తరానికి, రాబోయే యువతకి, ముఖ్యంగా యువగలం తర్వాత వచ్చిన యువతకి ఏ విధంగా అందరికీ వెన్నుదట్టి ప్రోత్సహించినాడో వాళ్ళందరి అభిప్రాయం అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి చేయాలని. ఏదైతే పులివర్తి నాని గారు చెప్తున్న దాని ప్రకారము పార్టీ మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కలయిక. మహానాడు సందర్భంగా ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఒక్కసారి కలుసుకుంటారు. తమ ప్రాంతం గురించి అన్ని ప్రాంతాల వారు కలయికకు ఒక వేదికగా మహానాడు ఉంటుంది. దీంతోపాటు ఏదైతే మహానాడు సందర్భంగా కడపలో జరుపుతున్న మహానాడులో ఏదైతే యువ నాయకుడు నారా లోకేష్ బాబు ప్రతిపాదించిన 6 తీర్మానాలతో పాటు మరోవైపు ఇటు యువ నాయకుడు లోకేష్ బాబుకు పూర్తి స్థాయి పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు జరుగుతున్న దాంట్లో జాతీయ అధ్యక్షుడు ఎన్నిక తర్వాత దీని ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కడప మహానాడు నుంచి.